హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే మూవ్ అవుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మీతోటి చాలా విషయాలు చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్ టిఫిన్ కింద మేము రాగి జావా అండ్ అలాగే గెన్సిగెట్లు అంటాం మేమైతే, మీరు ఏమంటారో చెప్పండి. దాంతోపాటు సలాడ్ కోసం నేనైతే కీరా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ కర్రీ వచ్చేసి మునక్కాయ పులుసు అనమాట. ఇవన్నీ కూడా ఊరు నుంచి వచ్చిన వెజిటేబుల్స్ అనమాట. అందుకే అపురూపంగా వాటిని అయితే తొందరగా కర్రీ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయనకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ అయితే చేసేసాను. అంతా పని అయిపోయింది. వీళ్ళిద్దరు చూసారా, హాల్లో చక్కగా ఒక బ్లాంకెట్ వేసుకొని దిండ్లు వేసుకొని ఇది సీరియల్ లాగా చూస్తున్నారు అనమాట పడుకొని. ఎంత కామెడీగా అనిపించిందో. అలా చూస్తూ చూస్తూ ఇద్దరు కూడా నిద్రపోయారనమాట. మొన్న ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను బ్లౌజెస్ వేసుకున్నాను కదా శారీస్ మీదకి, అవి స్ట్రెచబుల్ బ్లౌజెస్ అండి. అవి ఎక్కడ తీసుకున్నాను అని అడిగారు. అవి అమెజాన్లో తీసుకున్నాను. మీరు కావాలంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్ కానీ మై హాల్స్టర్ కానీ మీరు తీసుకోవచ్చు అనమాట. నిజంగా చాలా బాగున్నాయి, చూపిస్తాను మీకు. దాంతోపాటు ఇది ఒక టాప్ లాగా తీసుకున్నా, సేమ్ స్లీవ్లెస్ డ్రెస్ లాగా అనమాట. ఇది క్రేప్లో వచ్చింది, సింపుల్గా బాగుంది అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఏమైతుందంటే స్వీటీకి నాకు ఇద్దరికి సరిపోతున్నాయి డ్రెస్సులు, అలా అలా అంటున్నాయి అనమాట. ఇది ఒకటి రెడ్ టాప్ తీసుకున్నా, క్రేప్ది. ఈవెన్ సమ్మర్కి కూడా మనకి వస్తుంది అనమాట. పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. బ్లౌజెస్ అయితే ఇవే అనమాట. 2 బ్లౌజెస్ తీసుకున్నాను, బ్లాక్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి తీసుకున్నా. బాగున్నాయి ఇవి అసలు. చూడండి అసలు ఎంత సింపుల్గా ఉన్నాయో. ఇవి ఎలాస్టిక్ అండి చూడండి. సో ఫ్రీ సైజు నేనైతే 34 తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. ఫ్రీ సైజు ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి అనమాట. క్వాలిటీ కూడా నాకు ఎక్కడ బ్యాడ్ అనిపించలేదు. యాక్చువల్గా ఇవి కూడా ఎందుకు తీసుకున్నాను కూడా చెప్తాను. నేను శారీస్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, శారీ ఏమో 1000 1500 ఉంటుంది మహా అంటే. దాని బ్లౌజ్ వచ్చేసరికి నాకు 1200 1300 పెట్టి కుట్టించాల్సి వస్తుంది అనమాట. చాలా ఎక్కువైపోతా ఉంది బ్లౌజెస్కి. సో ఇంక ఇట్లా వద్దు, ఇలా రెడీమేడ్లో తీసుకోవడం బెటర్, ఇవన్నిటికీ మ్యాచ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఐడియాతోటి నేను ఇది తీసుకున్నా. ఇక ఇంకేం చేస్తాం, అంతంత పెట్టాలంటే బాధేస్తుంది. మొన్న ఒక వైట్ శారీ కూడా తీసుకున్నా అమెజాన్లో. శారీ వచ్చేసరికి నాకు ఆ రోజు 700 ఏమో ఎంతో అయింది ఆ శారీ. దాని బ్లౌజ్ వచ్చేసి నాకు 1000 రూపీస్ అయిందనమాట, ప్రిన్సెస్ కట్ అని చెప్పి. ఇంకా నాకు ఇక్కడైతే అవైలబిలిటీ లేదు, ఖచ్చితంగా నేను బొటిక్లో ఇవ్వాల్సిందే. ఇక్కడ నార్మల్గా స్టిచ్ చేసే వాళ్ళు ఉండరు. మేబీ నార్మల్గా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే మేబీ ఒక అరౌండ్ 300 400 తీసుకుంటారేమో. ఇక్కడ నాకు ఎక్కువైపోతుంది అనమాట, అందుకని ఇలా తీసుకున్నాను. ఎన్ని యాప్స్ ఉన్నా కూడా అమెజాన్ నచ్చుతా ఉందనమాట. ఎందుకంటే డెలివరీ తొందరగా ఉంటుంది, ఏదైనా నచ్చలేదంటే రిటర్న్ పెడితే వెంటనే వెళ్ళిపోతుంది, రీఫండ్ తొందరగా వచ్చేస్తుంది. అందుకని ఆ దాంట్లోనే తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఈ బేబ్ టీ షర్ట్ తీసుకున్నాను అనమాట. నేను తీసుకోవడం ఏం చేశానంటే స్మాల్ తీసుకున్నాను. స్మాల్ కాకుండా ఎల్ అయితే బాగుండేది, కానీ నాకు ఇది రిటర్న్ ఇవ్వబుద్ధి కాలేదు. బాగుంది అనమాట టీ షర్ట్. ఇది ఎందుకని ఇంకా స్వీటీ తీసేసుకుంది, నాకు కావాలి మమ్మీ, హోలీ కలర్స్ లాగా భలే ఉందని చెప్పేసి. అందుకని చెప్పి ఇది తీసుకున్నా. ఇది ఒక టీ షర్ట్, ఇది కూడా చాలా బాగుంది అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. ట్రై చేయాలంటే చెయ్యండి ఖచ్చితంగా. నెక్స్ట్ నేను క్యాన్ తీసుకున్నాను, ఎందుకంటే లెహంగాస్ వేస్తున్నాను కదా. నేను అసలు ఎప్పుడు అనుకోవాలా తీసుకుందామని చెప్పేసి, నా ఫ్రెండ్ చెప్పింది క్యాన్ ఉంటే బాగుంటుంది, ఇంకా లెహంగా ఫ్లేర్ నీకు బాగా తెలుస్తుంది. మొన్న ఒకసారి గ్రీన్ లెహంగా ఒకటి వేసుకున్నా, నేను పండగ అప్పుడు వేసుకున్నా. అత్తమ్మలతోటి కలిసి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళా, వేరే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వేసుకున్నా. చూడండి కావాలంటే దాంట్లో. ఇది లేకపోవడం వల్ల ఏమైందంటే అదంతా ఇట్లా అక్కడే కూర్చున్నట్టుగా ఉందనమాట, బాగాలేదు. అందుకని చెప్పేసి ఈ క్యాన్ తీసుకున్నా. ఇది ఉందనుకోండి నాకు స్వీటీకి ఇద్దరికి హెల్ప్ అవుద్ది అనిపించింది. సో అందుకని తీసేసుకున్నా. అందులో ఇది ఎలాస్టిక్ విత్ థ్రెడ్ కూడా ఉంది చక్కగా. అండ్ అలాగే వెల్క్రో కూడా ఇచ్చాడు అనమాట ఫ్రీగా, మనం సైజ్ అడ్జస్ట్మెంట్కి. సో అందుకని ఇది తీసేసుకున్నా. బాగుంది. లెహంగాస్ ఇష్టపడేవాళ్ళు, లెహంగాస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇదైతే ఇది ఉంటేనే బాగుంటుంది నిజంగానే. చాలామంది చెప్పారు, వినలా నేను, బట్ ఇప్పుడు అర్థమైంది మొన్న నాకు దానివల్ల బాగాలేదు అని చెప్పేసి. అందుకని తీసేసుకున్నా, ఇంకా లెహంగాస్లోకి వేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం అన్నిట్లో ఉంది, ఫ్రీ సైజులు కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకేనా? సరే వ్లాగ్ చూసేసేయండి ఇంకా. ఓకేనా? ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అండి, స్వీటీ అయితే దోశల కార్యక్రమం పెట్టింది అనమాట. నేను వేస్తానని చెప్పి. ఈ లోపల వాళ్ళ డాడీ కూడా ఎంట్రీ ఇచ్చేసాడు
కిచెన్లోకి అయితే ఇక నన్ను రానివ్వట్లేదు అనమాట. మేము వేస్తామని ఇద్దరు గొడవ పడతా ఉన్నారు. మీ ఇద్దరు కావాలంటే వేసుకోండి, నా దోశ మాత్రం నేనే వేసుకుంటాను అని అయితే చెప్పేశాను. ఇక లాస్ట్ వీడియోస్లోవి మాట్లాడాల్సినవి కొన్ని ఉన్నాయండి మీతోటి. అదేంటంటే మనము మహానంది వ్లాగ్స్ పెట్టక ముందు నేను ఏం చేశాను, కోచింగ్ ఏం తీసుకున్నాను, టెస్టింగ్ ఇవన్నీ డీటెయిల్స్ మీకు నేను ఆ వ్లాగ్స్ లో చెప్పా కదా. సో తర్వాత ఏంటి ఆఫ్టర్ టెస్టింగ్, అసలు ఎందుకు టెస్టింగ్ తీసుకున్నారు, ఓన్లీ జాబ్ పర్పస్ కేనా, ఇంకేమన్నా ఐడియాస్ ఉన్నాయా అని చెప్పి మీకు ఒక డౌట్ అయితే వచ్చింది కదా. ఎస్, అవునండి, మేము అమెరికాకి వెళ్ళాలని చెప్పేసి ఒక చిన్న ప్లాన్ అయితే చేసుకున్నాము. సో యుఎస్కి వెళ్ళిపోవాలి అని అయితే అనుకున్నాము. అది కూడా ఎందుకంటే కెరీర్ కోసమే అనమాట. స్వీటీ కెరీర్ కూడా బాగుంటది, కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తా ఉంటారు అనమాట, యుఎస్ లో స్టడీస్ అంతా ఫ్రీ కదండి పిల్లలకి, హై స్కూల్ వరకు కూడా కంప్లీట్ గా ఫ్రీ వాళ్ళకి, మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు స్కూల్స్ కి. అండ్ పర్మనెంట్ గా అక్కడే ఉండాలన్న థాట్ అయితే లేదు. ఒక 10-15 ఇయర్స్ అట్లా ఉండేసి మళ్ళా బ్యాక్ వద్దాము అలా అనుకున్నాం అనమాట. ఎందుకంటే మనం ఉండలేం కూడా అక్కడ, అన్ని ఎక్స్ప్లోర్ చేయాలనేది నా ఇది. దాంతోపాటు కెరీర్ కూడా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ గా చదువుకున్నాం కదా ఇంత అన్న థాట్ తోటి నేను కూడా ఎస్ చెప్పాను అనమాట మా ఆయనకైతే. సో ప్లాన్ ఏంటంటే ఫస్ట్ నేను వెళ్ళడమే ప్లాన్ అనమాట. సో అందుకోసం ఏం చేసాము అని అంటే, ఈ టెస్టింగ్ తో పాటు నేను ఐఎల్స్ కోచింగ్ తీసుకున్నానండి. ఐఎల్స్ కోచింగ్ అంటే నేనేమి క్లాసెస్ కి వెళ్ళి అదేం లేదు, జస్ట్ నేనేంటంటే బుక్స్ తెప్పించేసుకున్నాను అనమాట, కేంబ్రిడ్జ్వి తెప్పించుకొని ఇక అవి కూడా చదవడం మొదలు పెట్టాను. సో నాకు చదువుకి ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ గ్యాప్ అయితే వచ్చేసింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఒక మంచి బ్యాండ్ వస్తుందా రాదా అని. కానీ కాకపోతే మా ఆయన ఏం చెప్పారంటే, ఒక ట్రై చేయి, ఏమైతుంది, పోతే ఒక 15,000-20,000 పోతాయి అంతే కదా, దాని గురించి నువ్వు ఆలోచించద్దు, ఒక ట్రై చెయ్యి, నెక్స్ట్ బ్యాండ్ ఒకవేళ రాలేదు అని అంటే మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దు అన్నారు. నా తపన ఏంటంటే ఏదైనా ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టేయాలి, మళ్ళీ సెకండ్ కాదు ఫస్ట్ లోనే కొట్టాలనేది నా థాట్ అనమాట. అందుకే నేను ఏం చేసేదాన్నంటే, ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత కూడా నేను 3 వరకు 4 వరకు ప్యారలల్ గా టెస్టింగ్ అండ్ అలాగే దాంతోపాటు ఐఎల్స్ కూడా నేను చదువుకునేదాన్ని. ఐఎల్స్ కి ఏంటంటే ఎక్కువ లిజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేదాన్ని అనమాట. అంటే మనకి ప్రశాంతంగా ఉండాలి లిజనింగ్ చేసేటప్పుడు, దానికోసం ఒక హెడ్ ఫోన్స్ కూడా తీసుకొని నేను ఇంకా నైట్ టైం లిజనింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని అనమాట. ఎందుకంటే ఇంగ్లీష్ యాక్సెంట్ అంతా కూడా డిఫరెంట్ కదండి. సో మన లాంగ్వేజ్, మన ఇండియన్ లాంగ్వేజ్ కి ఆ యాక్సెంట్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ యాక్సెంట్ మనం ముందు అర్థం చేసుకోగలిగితేనే మనం ఈవెన్ స్పీకింగ్ లో అయినా కూడా మనం కొంచెం టాలెంటెడ్ అని ప్రూవ్ చేయొచ్చు అనమాట. సో అందుకోసం నేను ముందు ఆ యాక్సెంట్ ని ట్రై చేసేదాన్ని. అండ్ వన్ మోర్ థింగ్, లిజనింగ్ లో మనకి స్టేజెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఒక స్టేజ్ ఉంటుంది, సెకండ్ ఒక స్టేజ్, థర్డ్ ఒక స్టేజ్, ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉంటది అనమాట. వెళ్లే కొద్దీ మనం ఆ వర్డ్స్ ని క్యాచ్ చెయ్యాలి. సరే నేను కూడా ఫస్ట్ ట్రై అనే అనుకున్నాను, కానీ మనసులో మాత్రం గట్టిగా ఎట్లయినా ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టాలి, మళ్ళీ సెకండ్ పెట్టుకోకూడదు అని అనుకున్నా. సరే, ఇంతకీ ఐఎల్స్ ఎందుకు రాస్తున్నాను అనేది మీకు అర్థమైంది కదా. ఐఎల్స్ అనేది యుఎస్కి వెళ్ళిపోవడానికే అనమాట. అంటే అక్కడే పర్మనెంట్ గా ఉండాలి అన్న ఉద్దేశం కాదు మా ఇద్దరిది కూడా. మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు చాలా మంది అక్కడ. వాళ్ళు ఏం చెప్తారంటే, పిల్లలకి హై స్కూల్ మొత్తం ఫ్రీయే, ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ గా ఫ్రీ ఉంటుంది హై స్కూల్ వరకు, తర్వాత వాళ్ళ కెరీర్ వాళ్లే ప్లాన్ చేసుకుంటారు అనే థాట్ అయితే ఉండింది. సో దాంతో నేనేమనుకున్నానంటే, సరే మనం అంటే కొంచెం అటు ఇటు అయిపోయింది మన కెరీర్, అట్లీస్ట్ పాప కెరీర్ బాగుండాలి, ఇంత కష్టపడేది మనం తన కోసమే కదా, అట్లీస్ట్ తను అక్కడ మనం సెటిల్ చేయగలిగితే చాలు, మనమేం అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, 10-15 ఇయర్స్ ప్లాన్ చేసుకొని మళ్ళీ మనం బ్యాక్ టు ఇండియా అని అనుకున్నాము. అదనమాట జరిగింది. సో దానికోసంగా ముందడుగైతే వేసామండి, యుఎస్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే అనుకున్నాము. సో నేనే కాబట్టి వెళ్లాల్సింది, అర్జున్ గారు ఇక్కడే ఉండి మేనేజ్ చేయాలనుకున్నారు. ఫినాన్షియల్ గా మళ్ళీ నాకు అక్కడికి వెళ్ళాక ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ఒక 1 or 2 years వాళ్ళు ఇక్కడే ఉండాలి, నేను అక్కడికి వెళ్ళిపోవాలి ఒక 2 years అనేది మేము అనుకున్న ప్లాన్ అనమాట. కొంచెం చాలా టఫ్ డెసిషనే తీసుకున్నాము. ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ కూడా అవన్నీ నేను చెప్తాను, అసలు ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో అయితే. అసలు ఎందుకు కోర్స్ తీసుకున్నాను, ఏమేం చేశాను అనేది చెప్తున్నాను మీకు. ఐఎల్స్ కోచింగ్
కోచింగ్ ఏం తీసుకోలేదండి, డైరెక్ట్గా నేను బుక్స్ తెప్పించుకున్న కేంబ్రిడ్జ్వి. అవి ఫాలో అయితే చాలు. అంటే నేనేమనుకున్నానంటే నాకు ఎక్కువ గ్యాప్ వచ్చేసింది కదా, మళ్ళా కష్టం అవుతుందేమో అవన్నీ అని. బట్ యూట్యూబ్లో చాలా ఉన్నాయన్నమాట ఐఎల్స్ కోచింగ్వి. వాటిని అన్నింటినీ నేను సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ క్లాసెస్ ఉండేవన్నమాట. సో వాటిల్లో వింటూ ఉండేదాన్ని. ప్లస్ ఇంట్లో మనకి హోమ్ మేకర్కి ఏంటంటే కొంచెం ఇంట్లో సపోర్ట్ ఉండాలండి. ఇంట్లో అన్ని చేసుకోవాలి, క్లాసెస్ వినాలి, అది చేయాలి, ఇచ్చేయాలంటే కష్టం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే స్లీప్ ప్యాటర్న్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి. నేనేం చేసేదానంటే 3 వరకు 4 వరకు కూడా ఒకసారి కూర్చొని చదువుతూ ఉండేదాన్ని అనమాట. అంటే ఎట్లాగైనా రిటర్న్ అయినా సరే అన్ని చాలా చేంజెస్ అనమాట. మనం అనుకున్నట్లు అంత ఈజీగా ఏమి ఉండదు. అంటే మేబీ రాసిన వాళ్ళకి ఈజీగా ఉండొచ్చు, కానీ మళ్ళీ నాకు చాలా గ్యాప్ వచ్చింది కదా, ఎలాగైనా ఫస్ట్ అటెంప్ట్లోనే తీసుకోవాలి నేను ర్యాంక్ అన్న ఉద్దేశంతో అలా అనుకున్నాను. సో ఫస్ట్ అయితే స్పీకింగ్ మీద ఏం కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎందుకంటే స్పీకింగ్ నాకు పెద్ద కష్టమేం కాదని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం వల్ల అవ్వడము అదొక ప్లస్ అవ్వడము, ప్లస్ ఇంకోటి ఏంటంటే స్వీటీతో ఎక్కువ నేను ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది అదొక ప్లస్ అయ్యింది అనమాట. స్పీకింగ్ పెద్ద కష్టపడలేదు. అందుకే నేను ఎగ్జామ్ నాకు లక్డీ కపుల్లో ఉండిందండి, స్పీకింగ్ అటెంప్ట్ చేశాను. నాకైతే 7 బ్యాండ్ వచ్చిందనమాట స్పీకింగ్లో. సో అంతవరకు హ్యాపీ. రిటర్న్ వచ్చేసి ఒక 2-3 డేస్ తర్వాత పెడతారు రిటర్న్. సో రిటర్న్కి నేను మళ్ళీ అటెంప్ట్ చేసుకున్నాను అనమాట స్పీకింగ్ అయిపోయిన వెంటనే. సో అలా జరిగిందనమాట ఎగ్జామ్ అయితే. నేను ఐఎల్స్ది ఎగ్జామ్ అన్నప్పుడు ఏంటి అంటే మేము తిరుపతి వెళ్ళామన్నమాట. స్పీకింగ్ అయిపోగానే తిరుపతికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత టైం ఉంటుందని చెప్పారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అది 1 or 2 డేస్కే కన్ఫర్మ్ చేసేసారనమాట. మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసాం వెంటనే. పాపని మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గర పెట్టేసి మేము మళ్ళీ బయలుదేరి వచ్చేసాం అనమాట. ఎగ్జామ్ రాయడానికి వచ్చాము. వచ్చినప్పుడు ఏమైందనంటే క్లైమేట్ చేంజ్ అయింది. ప్లస్ వచ్చేటప్పుడు నేనేం చేశానంటే కరెక్ట్గా 7:30-8 ఆ టైంలో బాగా కూల్గా ఉండింది వెదర్. ఆ టైంలో మనకి ఆ టైంలో నేను ఏం చేశానంటే ఐస్ క్రీమ్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే లెమన్ వాటర్ తీసేసుకున్నా రోజు నైట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ కల్లా ఫుల్ జలుబు, హెడేక్ వచ్చేసింది, ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇంక ఈ ఎగ్జామ్ అయిపోయింది, ఇంత కష్టపడింది పోయింది అనుకున్నాను నేను అసలు. కానీ అదేమైందంటే ఎగ్జామ్కి అయితే అటెండ్ చేయడానికి వెళ్ళాం. ఫీవర్ అయితే తగ్గించేసుకోగలిగాను, కానీ కోల్డ్ అనమాట. మనకి లిజనింగ్ చాలా ప్రశాంతంగా వినాలి. హెడ్ ఫోన్స్ ఇస్తారు, అంతమందిలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ రాస్తూ ఉంటారు ఆ హాల్లో. ఫుల్ ఏసీలు పెట్టేశారు అనమాట. పెట్టేసరికి ఇక నాకు ఇది దొబ్బేసింది ఎగ్జామ్ నాకు ఇంకా అనుకున్నా. బట్ పర్వాలేదనమాట. నాకు ఎగ్జామ్ రిజల్ట్ అయితే నేనేమనుకున్నా 5 బ్యాండ్ వస్తుందేమో, 5.5 వస్తుందేమో ఇలాగే అనుకున్నాను. నేను మళ్ళీ ఎగ్జామ్ రాద్దామన్నారు. అర్జున్ గారు అయితే ఫుల్ సపోర్ట్ అనమాట. నువ్వేం ఫీల్ అవ్వకు, ఈ మాత్రం చేయగలిగావంటే గ్రేట్. అసలు 7 బ్యాండ్ అంటే అది తమాషా కాదు. స్పీకింగ్ కానీ ఈ రిటర్న్ కూడా నాకు ఇవన్నీ ఇప్పుడు నీకు అలవాటు పోయాయి, నువ్వు దాని గురించి ఫీల్ అవ్వద్దు, నేను మళ్ళీ అమౌంట్ కడతాను, నువ్వు మళ్ళీ రా, ఏం కాదన్నారు. కానీ ఫార్చునేట్గా అని చెప్పాలో లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అని చెప్పాలో 6 బ్యాండ్ అయితే వచ్చిందనమాట. ఇంకో 0.5 బ్యాండ్ కూడా వచ్చేది, ఆ ఫీవర్ రాకుండా కొంచెం డిస్టర్బ్ లేకుండా ఉండుంటే వచ్చేదేమో అని అన్నారు. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ అనమాట. 6 బ్యాండ్ అంటే 6 బ్యాండ్ కాలేజెస్ చాలానే ఉంటాయి యుఎస్ లో మనకి. అంటే చదువుకోవాలి అనేది అక్కడ ఏం ప్లాన్ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఒకటి సెర్చ్ చేసుకోవాలి. నాది ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక జాబ్ అయితే సెర్చ్ చేసుకోవాలి. సో ఉన్నారు చాలా మంది అక్కడ తెలిసిన వాళ్ళు కూడా, కాబట్టి అదొక పెద్ద ఇబ్బంది కాదు. ఫస్ట్ అయితే ముందు ఎంటర్ అవ్వాలి మనము యుఎస్ కి అనేదే ప్లాన్ అనమాట మాది. సో దాని తర్వాత ఇక స్వీటీ కెరీర్ అంతా ప్లాన్ చేసుకోవచ్చు అనేది మేము అనుకున్నాం అనమాట. దానికి తగ్గట్టుగా అకార్డింగ్ టు దట్ మేము ప్లాన్స్ కూడా అన్ని చేసేసుకున్నాం, ఎలా చేయాలి ఏంటి అనేది. సో అలా జరిగిందనమాట. నేను టెస్టింగ్ దాంతోపాటు ఐఎల్స్ ప్యారలల్ గా నేర్చుకున్నానండి. ఎవరైనా ఇప్పుడు వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా కూడా వస్తున్నాయండి వీసాలు, అసలు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే మేము అక్కడికే వెళ్ళి సెటిల్ అయిపోవాలని అయితే మా ప్లాన్ కాదనమాట. ఇప్పటికైనా మళ్ళీ మనం ఇండియాకి వచ్చేసేయాలి, ఎందుకంటే మన ప్లేస్కి మనం రావాలి. అక్కడ ఉండి అక్కడే లైఫ్ అంతా గడపడం అనేది అయితే అసలు మా ప్లానే కాదు. కాకపోతే వెళ్ళాలా, చూడాలా, స్వీటీ కెరీర్ అక్కడ ఎలా ఉంటది ఏంటి తనని ప్లాన్ చేసుకోవాలి. వన్స్ తను ఎంటర్ అయిందంటే తన ప్లాన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. తన లైఫ్ తను నచ్చినట్టుగా ఇండిపెండెంట్ గా తను బతకాలి అనేదే మా థాట్ అనమాట. ఎప్పుడు మా మీద తను డిపెండెంట్ గా ఉండకూడదు. మేము జస్ట్ ఒక వే చూపియాలి దానికి. తను ఎలా తన ఫ్యూచర్ ని తన కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకునేది కంప్లీట్ గా తనకే వదిలేయాలనేది మా ఇద్దరి థాట్ అండి. మేము అలాగే ఆలోచిస్తాము.
ఇప్పటికే అంతే ఉన్నాం అనమాట. తను ఏ రూట్ అయితే తీసుకుంటుందో అది కరెక్టో కాదో చెప్తాం అంతేగాని తన చాయిసెస్కి మనం ఎప్పుడు అడ్డుపడకూడదు. తన కెరీర్ ప్లానింగ్లో మనం ఎప్పుడు అడ్డుపడకూడదు అనేది మా ప్లాన్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంటర్ అయిపోగానే బైపీసీ తీసుకోవాలి లేదా ఎంపీసీ తీసుకోవాలి, 2 ఆప్షన్సే. అయితే డాక్టర్ అవ్వాలి లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, ఇలా ఉంటాయి కదా. సో మేమిద్దరం దానికి కంప్లీట్గా ఆపోజిట్ అండి, ఆయన కానీ నేను కానీ. ఎందుకంటే మనం బతకడానికి జస్ట్ ఆ 2 అవసరమేమి లేదు, దానికి మించిన కోర్సెస్ ఇంకా సూపర్ సూపర్ కోర్సెస్ అనేవి ఉంటాయి. మనం ఎలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా వరకు తెలుసండి, ఇంతకు ముందు ఉన్నట్టుగా లేరు. ఇప్పుడు చాలా నాలెడ్జబుల్గా ఉన్నారు పేరెంట్స్ కానీ అంతా చదువు విషయంలో కానీ. సో నేనైతే అలాగే అనుకుంటా, ఆయన కూడా అలాగే అంటారనమాట. సో అదే చదవాలి, నువ్వు డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, బిల్డింగ్లు కట్టాలి, లేకపోతే ఆపరేషన్లు చేయాలి, ఇవి కాదు. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, తనకి ఏదైనా డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ హ్యాపీగా మేము ఫ్యాషన్ డిజైనర్ కోర్సులు ఇప్పిస్తాము. సో అట్లా అనమాట. సింపుల్ గా ఏదైనా సరే తన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాంట్లోనే మేము దాన్ని తీసుకెళ్లాలనేది మా ప్లాన్. ఇక యుఎస్ ప్లాన్ అనేది ఏంటి అంటే అక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో దానికి తగ్గట్టుగా తన కెరీర్ అయితే ప్లాన్ చేసుకుంటది అని చెప్పేసి అనుకున్నాము. ఇక ఈ ఐఎల్స్ కోచింగ్ అవన్నీ తీసుకునేటప్పుడు కూడా ఏంటంటే మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం యాక్సెంట్ ప్రాబ్లమేనండి. మన ఇండియన్ యాక్సెంట్ వేరుంటుంది, అమెరికన్ యాక్సెంట్ వేరుంటది కదా. సో దానికోసం అనమాట నేను ట్రై చేసిన అంతసేపు కూడా ఎక్కువ లిజనింగ్ వినేదాన్ని అనమాట. ఎందుకంటే దాంట్లోనే మనకి అంటే స్లో అలాగే మీడియం ఫాస్ట్ 3 ఉంటాయి కదా టెస్ట్లు మనకి. ఆ 3 టెస్ట్ ని కూడా ఎక్కువ నేను ఫాస్ట్ లోనే వర్క్ షీట్స్ చేసేదాన్ని అనమాట. ఎందుకంటే మనం ఆ యాక్సెంట్ ని పట్టాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు సాటిస్ఫాక్టరీ బ్యాండే అనమాట. 6 బ్యాండ్ అనేది నాకు ఓకే అనిపించింది. నేను యాక్చువల్గా అప్పుడు వీడియోస్ కూడా తీసానండి, ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ స్పీకింగ్ వెళ్లే రోజు కూడా వీడియోస్ తీసాను. బట్ నేను అవి పోస్ట్ చేయలేదనమాట. ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసి నేను పోస్ట్ చేయలేదు. బట్ స్టిల్ నేను ఇప్పుడు సెర్చ్ చేశాను, అవి ఎక్కడన్నా ఉంటే అట్లీస్ట్ గుర్తుగా అయినా మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే వెతికాను అనమాట. కొత్త ఫోన్లోకి అన్నీ వచ్చేసాయి, పాతదేమో లోపల ఉండిపోయింది. ఇంకా వాటిల్లో వెతకాలి. బట్ ఉంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఒక మెమరీస్ లాగా ఉండిపోతాయి అనమాట. నేను ఎగ్జామ్కి వెళ్ళింది, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ రాసి రావడం, నా కోసం అర్జున్ గారు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు అనమాట నేను ఎగ్జామ్ రాసి రావడానికి. సో నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది పరిచయం అయ్యారు కదా. సో అప్పుడు ఒక 2-3 అయితే వచ్చిందనమాట, కొంతమందికి రాలేదు. స్టూడెంట్స్ అనమాట వాళ్ళు. 5 బ్యాండ్ 5.5 ఇలా వచ్చాయనమాట. వాళ్ళు ఇప్పటికీ స్టిల్ ఏంటంటే ఒక 2-3 టైమ్స్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అప్పుడు వాళ్ళు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేశారు. అంటే చాలా మంది కనిపెట్టారు అక్కడికి వెళ్ళంగానే మీరు యూట్యూబర్ కదా అని చెప్పి. వాళ్ళు కూడా కొంచెం సపోర్టివ్గా మాట్లాడారనమాట. అక్క అసలు ఇన్ని రోజుల తర్వాత రాసి మీరు బ్యాండ్ తెచ్చుకున్నారంటే గ్రేటే అని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ చేసేసరికి ఓకే, ఏదో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందనమాట. పోర్లే స్టూడెంట్స్తో పాటు వెళ్ళి రాశానని చెప్పి. నాలాగా 2-3 రాశారనమాట. మ్యారీడ్ అయిపోయిన వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకొచ్చి కూడా రాశారు. ఇన్స్పిరేషన్గా అనిపించింది, ఇంకా చాలా మంది ట్రై చేస్తున్నారు వెళ్ళడానికి అని చెప్పి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొంచెం పర్లేదు, వీసా ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంది అని విన్నాను. అప్పుడు కూడా కొంచెం ఈజీగానే ఉంది అని చెప్పేసి. కొంచెం మనం వీసా ప్రాసెస్లో కాస్త జాగ్రత్తగా మాట్లాడి మనం అనుకున్నది జెన్యున్గా చెప్తే ఖచ్చితంగా మనకి వీసా వస్తుందండి, దాంట్లో డౌటే లేదు. సో నాతో పాటు మా రిలేషన్స్ కూడా అమ్మాయి రాసింది. మొన్న చెప్పాను కదా మీకు, మ్యారేజ్ వీడియోలో ఉంది, వాళ్ళ అమ్మాయి యుఎస్ వెళ్ళిందని చెప్పి. తను నేను ఇద్దరం రాసామన్నమాట. తనకి ఫస్ట్ అటెంప్ట్లో 6 బ్యాండ్ వచ్చింది. తనకేంటంటే 6.5 కావాలి అని చెప్పి మళ్ళీ రాసింది అనమాట. సో బెస్ట్ కాలేజెస్ కావాలి కాబట్టి, వాళ్ళు చదువుకునే పిల్లలు కాబట్టి. సో తనైతే రాసింది, తనకి 6.5 బ్యాండ్ మళ్ళీ వచ్చిందనమాట. సో అట్లా 2 అటెంప్ట్స్ చేసింది, వచ్చింది. వెంటనే మళ్ళా దాంట్లో మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాం అనమాట. ఏ కాలేజ్ తీసుకోవాలి ఏంటి, ఎవరి త్రూ వెళ్ళాలి ఏంటి అనేది చూసాము. ఫైనల్లీ తనైతే వెళ్ళిపోయింది. యాక్చువల్గా తనతో పాటు వెళ్లాల్సిందనమాట నేను కూడా. అయితే నేను స్టాప్ అయితే అయ్యిందనమాట, నేను వెళ్ళలేకపోయాను. ఎందుకు ఏంటి అనేది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇది వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతా ఉంది. దీనికి ముందు నేను పాస్పోర్ట్ ఇవన్నీ కూడా అప్లై చేసుకున్నాను. సో అవి కూడా వచ్చేసాయి అనమాట. పాస్పోర్ట్ ఎక్కడ నాకు డిలే అవ్వలేదు, పని టకటక అయిపోయాయి. మళ్ళీ కాలేజ్కి వెళ్ళాను, నేను కాలేజ్కి వెళ్ళి మళ్ళీ అన్నీ తెచ్చుకున్నాను. సర్టిఫికేట్స్ కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుందండి, అంత ఈజీ కాదు కదా యూఎస్ వెళ్ళిపోవడం. చాలా వెరిఫికేషన్స్ బ్యాక్గ్రౌండ్లో అన్నీ ఉంటాయి. ఓడీస్ కావాల్సి వచ్చింది, కొన్ని రానివన్నీ మొత్తం కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళడం అంటే
ఎలా అంటే జస్ట్ కొన్ని కాలేజెస్కి అయితే జస్ట్ ఫోన్ చేయగానే ప్రాసెస్ అయిపోయింది అనమాట. అలా గుర్తుపట్టేసి వెంటనే వాళ్ళు నాకు కొరియర్ చేసేసారు. బట్ నేను యూనివర్సిటీకి వెళ్లాల్సి వచ్చింది అనమాట. నాగార్జున యూనివర్సిటీ వాటికి వెళ్ళేసి మాట్లాడేసి రావాల్సి వచ్చింది. బట్ పనులు ఎక్కడ ఆగలేదనమాట, టకటకటక అయిపోయాయండి అనుకున్నవన్నీ కూడా. అంటే వెళ్ళడానికి రెడీ అనమాట. అసలు అలా అన్ని జరిగిపోయాయి, అసలు ఎక్కడా కూడా బ్రేకే పడలేదు ప్రాసెస్కి అయితే అసలు. సో ఇంకా కేవలం ఒకటేనండి, ఫినాన్షియల్ కొంచెం ఆలోచించుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖర్చులు ఎంత ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా